భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా వడోదర మైదానంలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ మొదటి వికెట్ కు 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత జట్టుపై కివీస్ ఓపెనర్లు 100కు పైగా పరుగులు జోడించడం గత 27 ఏళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 1999లో రాజ్కోట్ వేదికగా జరిగిన వన్డేలో మొదటి వికెట్ కు 117 పరుగులు జోడించారు. ఆ తర్వాత సుమారు 3 దశాబ్దాల పాటు అనేక మంది దిగ్గజ ఓపెనర్లు ప్రయత్నించినప్పటికీ భారత గడ్డపై ఈ ఘనతను సాధించలేకపోయారు. ఇప్పుడు కాన్వే, నికోల్స్ ఆ రికార్డును అధిగమించి రెండో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోవడంతో న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ప్రారంభించింది. కాన్వే, నికోల్స్ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. భారత పేసర్లు సిరాజ్, హర్షిత్ రాణాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఇక ఈ 2 వికెట్లు పడ్డాక డారెల్ మిచెల్ అద్భుతంగా ఆదుకున్నాడు. 71 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 84 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 8 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ 300 పరుగులు చేసింది. సిరాజ్, హర్షిత్ రాణా అలాగే ప్రసిద్ధి కృష్ణకు తలా 2 వికెట్లు పడ్డాయి. ఇక కుల్దీప్ యాదవ్ కు 1 వికెట్. మొత్తంగా భారత్ ముందు 301 పరుగుల టార్గెట్ ఉంచింది న్యూజిలాండ్ జట్టు.